పాటు ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు ఐఎమ్ ఆడిబుల్? రైట్. రామూర్తి గారు, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఎవరైనా సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఆ సభ సమావేశం నిర్వహించేదే ఒక ఇష్యూని ఎక్స్పోజ్ చేయడానికి, ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది, ఈ సమస్యను సాల్వ్ చేయండి అని చెప్పడానికే ఒక సభనో సమావేశాన్ని నిర్వహించుకుంటాం. కానీ అసలు సభ నిర్వహించటం మొదలుపెట్టినప్పుడే ఒక ఇష్యూ రేజ్ అవుతుంది, కోర్టు వరకు వెళ్లాల్సి వస్తుంది. ఒక సభ సమావేశం నిర్వహించాలంటే ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి? శ్రీనివాస్ గారు, రామూర్తి గారు వస్తాను మీ దగ్గరకు ఒకసారి. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినపడుతుందా? చెప్పండి. ఒక సభనో సమావేశానో నిర్వహించుకోవాలంటే కోర్టుకు వెళ్లి పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? నిజంగా చాలా బాధాకరం. ఒకవైపు ప్రజాపాలన, ప్రజాస్వామ్య పాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగా మనము ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రసీ పద్ధతిలో మేము ఒక బహిరంగ సభను పెట్టుకుంటామంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జన సమూహం లేని ఎటువంటి ప్లేసులలో ఒక సమూహాన్ని పెట్టుకుంటాము, ఒక సభ పెట్టుకుంటామంటే కూడా ఈ ప్రభుత్వం మూర్ఖంగా ఈ ఎట్లనే చేసి సభను క్యాన్సిల్ చేయాలి, ఈ సభ జరగకుండా చేయాలన్నటువంటి ఒక నిరంకుశత్వ ధోరణితో ఈ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం, కోర్టు ద్వారా తెచ్చుకోవడం ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వానికి చెంపపెట్టి లాంటిది. ఇలా ఇప్పటికీ రాష్ట్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 నెలలలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి మొట్టికాయలు వేసింది హైకోర్టు. అయినా ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కూడా ఎలాంటి చలనం లేదు, ఎలాంటి మార్పు లేదు. అదే నిరంకుశత్వ ధోరణితో వెళ్తా ఉన్నది. శ్రీనివాస్ గారు, ఏ ధర్నాలు, ఏ ఉద్యమాలు, ఏ సభలు, ఏ సమావేశాలతో తెలంగాణను సాధించుకున్నామో, ఆ తర్వాత అధికారంలోకి బీఆర్ఎస్ వచ్చిందో, బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి కూడా ధర్నా చౌకులు వద్దన్న పరిస్థితి, మార్చిన పరిస్థితి, అసలు ఈ విద్య నేర్పిందే మీరు అంటున్న పరిస్థితి కూడా ప్రస్తుత ప్రభుత్వం నుంచి వినిపిస్తోంది కదా. మీరు కూడా వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ అడ్డుకున్న సందర్భాలు లేవా గతంలో? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ మాది ప్రజాపాలన, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రాథమిక హక్కులను కాలరాస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశాలను కోడ్ చేస్తూ వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పింది కదా. గత ప్రభుత్వంతో నువ్వుకెందుకు పోల్చుకుంటారు ఈ ప్రభుత్వం, వాటికి భిన్నంగా చేస్తామన్నందుకే కదా మీకు ఓట్లేసి గెలిపించింది. మరి వాటికి భిన్నంగా ఉంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము అసలు వాటికంటే ఇంకెక్కువగా మూర్ఖకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కదా. అంటే ఏంటంటారు, ప్రస్తుత ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఒక సభ నిర్వహిస్తే భయమా? ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకు సమాధానం లేదా? నిరుద్యోగుల పక్షాన ఒక సభ పెట్టుకుంటామంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు భయం పుడుతుంది, ఎందుకు వణికిపోతా ఉన్నారు? నిజంగా మీరు ఏ తప్పు చేయకుంటే, నిరుద్యోగులను మోసం చేయకుంటే, నిరుద్యోగులు తరపున ఒక సభ పెడుతున్నాము అని అంటే ఎందుకు భయపడుతుంది? సభను ఒక 2000 మందితో ఒక సభ పెట్టుకుంటాము అని అంటే క్యాన్సల్ చేయాలనేటువంటి దుర్మార్గంగా ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది? అంటే ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కేవలం ప్రభుత్వము 30 నెలల నుంచి అబద్ధాలు చెప్పిన వాటినే మళ్ళీ చెప్పి అబద్ధాలతోని ఈ 30 నెలలు నడిపించిండు. 65,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు. మీ 65,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయితే మరి ఎందుకు భయపడుతుంది నిరుద్యోగులకు? నిరుద్యోగులు సభ పెట్టుకుంటానా, నిరుద్యోగులు ధర్నా చేస్తామంటే క్యాన్సిల్ చేస్తారు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే చేయనియరు, నిరుద్యోగులు మాట్లాడితే వాళ్ళ స్వేచ్ఛను భగ్నం చేస్తారు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కదా ఆనాడు. ఇలా మరి 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? సో ఇప్పుడు ప్రశ్నించేందుకే బీఆర్ఎస్ ఈ యువ సంగ్రామ సభను నిర్వహించబోతుందా? డెఫినెట్ గా ఈ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో, ఏడాది తిరగక ముందే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఏడాది అంటే 12 నెలలు. 12 నెలలు అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు. మరి ఇట్లాంటి డిసెంబర్లు ఎన్ని పోయినాయి, ఎన్ని జనవరిలు పోయినాయి? 31 నెలలు అయింది. ఇలా 31 నెలల్లో కనీసం మీరు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 65,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు, రిటర్న్ టెస్టులు రాసినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను పట్టుకొని వాటికి నోటిఫికేషన్, ఆ ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చి
ఇవాళ మేమే ఇచ్చినామని డబ్బా కొట్టుకుంటా ఉన్నది ప్రభుత్వం. నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 65,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జాములు పెట్టి ఇంటర్వ్యూలు పెట్టినామని చెప్పుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఒక మంత్రి ఏమో 30,000 అంటాడు, ఒక మంత్రి ఏమో 40,000 అంటాడు, ఒక మంత్రి ఏమో ఏకంగా 75,000 ఇచ్చింది. అసలు ఏ లెక్క కరెక్ట్? ఈ లెక్కలన్నీ సభ ద్వారా సరిచేయబోతుందా బీఆర్ఎస్? నిజం ప్రజల ముందు ఉంచబోతుందా? డెఫినెట్ గా ఆనాడు వరంగల్లో రైతు సభ పెట్టి రైతు భరోసాను కల్పిస్తామనేసి రైతు డిక్లరేషన్ పెట్టి 2 లక్షల రుణమాఫీ చేస్తాము, రైతు భరోసా కింద 15,000 ఇస్తాము, రైతు బీమా కింద పైసలు ఇస్తాము అని చెప్పిండ్రు. ఇలా ఏమి ఇయ్యలేదు, రైతులను మోసం చేసింది. అందుకే గతంలో మేము పోయిన నెల రైతు డిక్లరేషన్ ఎక్కడైతే పెట్టిందో కాంగ్రెస్ పార్టీ అక్కడే పెట్టి రైతులను మోసం చేసిందని చెప్పినాం. ఇలా ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి సరూర్ నగర్ స్టేడియంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రియాంక గాంధీని, ఖర్గే గారిని తీసుకొచ్చి ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇస్తామని చెప్పిండ్రు. నిరుద్యోగుల యువతను మోసం చేసింది. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చింది. ఎక్కడెక్కడైతే డిక్లరేషన్లు ఇచ్చిండ్రో అక్కడక్కడ డెఫినెట్ గా మేము సభలు పెడతాం, వీళ్ళ బండారాన్ని అంతా బయట పెడతాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు రామచంద్ర గౌడ్ గారు సిద్ధంగా ఉన్నారు.